ఖమ్మంలో భోగి సంబరాలు ఏ విధంగా ఉన్నాయో అందించడానికి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, శ్రావణి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి సంక్రాంతి వేడుకలను ఘనంగా ప్రారంభమని చెప్పొచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంతో పాటు అదేవిధంగా సరిహద్దు అన్ని ప్రాంతాలు కూడా భోగి పండుగ ఉత్సవ వాతావరణం నెలకొంది. ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో భోగి మంటల కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్నారు. మనం చూస్తుండొచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే సమయంగా అదేవిధంగా ఎంపీ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మనం చూడవచ్చు మనం భోగి మంటల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు ప్రధానంగా మనకి ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఉన్న నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ఈ సంక్రాంతి వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం సరిహద్దు ప్రాంతాలు అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా ఈ భోగి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్న దృశ్యాలని మనం చూడవచ్చు. ఇక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా వాస్తవానికి సరిహద్దులో అంటే ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా సంక్రాంతి వేడుకలు కూడా మిగతా తెలంగాణ ప్రాంతం కంటే కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎక్కువగా ఈ సంక్రాంతి వేడుకలు అనేది జరుగుతుంటుంది. అంటే మిగతా పండుగల కంటే కూడా సంక్రాంతి ఇక్కడ బాగా జరుపుకోవడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యం సంక్రాంతి వేడుకల దృశ్యాలు అనేది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్యమణి, ఎంపీ రఘురామరెడ్డి అందరూ కూడా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. భోగి మంటల్లో ఇప్పుడే భోగి మంటలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా జనమంతా కూడా అంటే ఈ కార్యక్రమం కోసం తిలకించడం కోసం జనమంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడికి తరలి వచ్చిన దృశ్యం. క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకలతో పాటు అదేవిధంగా హరిదాసుల సంకీర్తనల కార్యక్రమం అదే అంటే సంకీర్తనల కార్యక్రమం గంగిరెద్దులతో ఆట పాట ప్రత్యేకంగా కనపడుతున్నాయి. మనం విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 5 మంత్రుల పర్యటన కూడా ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద స్థాయిలో ఈ జిల్లా నుంచి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి ఘనంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా మంత్రి గారు పండుగ వాతావరణం ఎలా నిర్వహిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకి, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఈ సంక్రాంతిని ఎలా అయితే అద్భుతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా మీకు ఆ భగవంతుడు ఆ సంక్రమయ్య అన్ని సంక్రమించే విధంగా ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా రెవెన్యూ శాఖ మంత్రిగా మీ అందరినీ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఎలా ఉండవచ్చు అని భావిస్తున్నారు? మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా మన మనసు క్లియర్గా ఉంటే ప్రజలకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. తప్పకుండా ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉండబోతుంది. పొంగులేటి సత్యమణి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తాం. ఎట్లా సంక్రాంతి పండుగను జరుపుకోబోతున్నారు? బాగుంది,
అద్భుతంగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం లాగానే. ఇంకా ముందు ముందు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యారు. రఘురామరెడ్డి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎట్లా మకర సంక్రాంతి భోగి పండుగని ఎలా నిర్వహించారు? ఖమ్మం ఎంపీగా ఖమ్మం జిల్లా ప్రజల తెలుగు స్పీకింగ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు మాట్లాడే మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం కూడా భోగి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హరిదాసులు కూడా చెప్పండి, ఎట్లా సంక్రాంతి పండుగ భోగి పండుగ ఎలా ఉండబోతుంది? మంచిగా సంక్రాంతి, నూతన సంవత్సర సంక్రాంతి మంచిగా జరుగుతుంది. మరి మన మంత్రివర్యులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన పాలేరు నియోజకవర్గం అయిన క్యాంపస్ దగ్గర భోగి మంటలతో పాలేరు ప్రజలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు దీవించి కోరుకుంటున్నారని మనం చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఎత్తున అంటే ఈ పాలేరు నియోజకవర్గం నుంచి అనేక మంది తరలి వచ్చారు. అదేవిధంగా ఇటు గంగిరెద్దుల డ్యాన్సులతో, అదేవిధంగా మహిళల కోలాటాలతో స్వాగతం పలికారు. ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి పండుగ? బాగానే చేసుకుంటామండి ఈసారి. అంటే ఈ కొత్త ప్రోగ్రామ్స్ అనేది మనకు లాంచ్ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పండగ లాగానే ఉంటుంది వాతావరణం. కొత్త ప్రోగ్రామ్స్ అందరికీ మనం అందించే విధంగా ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సంక్రాంతి మిగతా పండుగల కూడా సంక్రాంతి పండుగ చాలా ఎక్కువగా జరుగుతుంది. అటు ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆట పాటలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోడి పందాలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకి, అంటే ఖమ్మం జిల్లాలో కోడి పందాలు ఎక్కువగా జరగకపోయినప్పటికీ ఇక్కడ నుంచి మాత్రం పెద్ద సంఖ్యలో వలస వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఆట పాటలతో వెళ్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే ముగ్గులతో హరివిల్లులతో మొత్తం కూడా చాలా ఆనందదాయకంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పు, ఓకే. మామూలు అసలు బాగుంది సార్. సంక్రాంతి పండుగ అంటే మాకు సంబరాలు మంచిగా మా గంగిరెద్దులతో నివాసం. మాకు మా సారు పొంగేటి గారు ఉన్నంత గారు మాకేం పర్వాలేదు, మంచిగా చూసుకుంటాం మమ్మల్ని అందరినీ మంచిగా చేస్తాడు సార్. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం కూడా కళరూపల ప్రదర్శన, గంగిరెద్దుల నాట్ దృశ్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఇంకా భోగి పండుగ ఈరోజు భోగి మంటలతో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అద్భుతంగా, అంటే ఆంధ్ర ప్రాంతానికి మూలాలు ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఉండటం, మొత్తం సరిహద్దు ఉండటం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అన్ని ప్రాంతాలు కూడా ఇటు సరిహద్దుగా ఉండటంతో ఇక్కడ ఈ పండుగ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో అపార్ట్మెంట్లు కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్ హాల్ కావచ్చు, అన్నింటిలో కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు అయితే అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.